పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఘనంగా ప్రారంభమైన వాసవి జయంతి వేడుకలు. ఉండి ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి అమ్మవారి జయంతి వేడుకలు శనివారం ఉండిలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్యవైశ్య సంఘం భవనం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా అమ్మవారి విగ్రహాన్ని ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా సహస్ర కోలాట బృందం సంప్రదాయ కోలాట నృత్యంతో భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శి కనికల బ్రహ్మానందం, గ్రామ సంఘం అధ్యక్షులు మండా వెంకయ్య, మహిళా సంఘం అధ్యక్షులు మండా నాగలత మాట్లాడుతూ శ్రీ వాసవి అమ్మవారి కరుణా కటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు బొండాడ కేశవరావు, మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి తాడికొండ తులసి, గ్రామ ప్రధాన కార్యదర్శి జూలూరు సాయి కుమార్, సభ్యులు కారుమూరి అనుపము, కారుమూరి వనజ, బొండాడ ఉషారాణి, కొల్లేపర సుజాత, సోము లీలాభవాని, ప్రజాశక్తి రిపోర్టర్ బొండాడ సత్య తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. రేపు వాసవి పుట్టినరోజు సందర్భంగా ఉండి ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో, మహిళా సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఊరేగింపు కార్యక్రమం, గ్రామోత్సవం జరపబడుతుంది. కావున ఆర్యవైశ్యులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. జై జై వాసవి. ఉండే ఆర్యవైశ్య సంఘం మరియు ఈ కార్యక్రమానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఉండే ఆర్యవైశ్య మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో, అలాగే ఉండే ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిది వాసవి కనికా పరమేశ్వరి 58వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ రంగరంగ వైభవంగా ఉండి మహిళా సంఘం ఆధ్వర్యంలో మా అందరి సహాయ సహకారాలతో, వాళ్ళందరూ కృషి ఫలితంతో అత్యుద్భుతంగా గ్రామ దేవతలైన శ్రీ పోలేరమ్మ, మహంకాళమ్మ, వెంకమ్మ, పోతురాజుల దేవతల సహాయ సహకారాలతో వాళ్ళందరూ నిండుగా మా ఊరేగింపులో కనకవర్షం కురిపిస్తూ మా గ్రామ ప్రజలు, గ్రామ ఆర్యవైశ్యులు, మహిళలు, యువకులు, ఉత్సాహవంతులు, పెద్దలు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. అలాగే ఆర్యవైశ్య మహిళా సంఘం వారి అందరికీ కూడా ఎల్ల వేళలో మేము అందరూ అందుబాటులో ఉంటామని, మీరు ఏ కార్యక్రమం చేసినా టైం సెన్స్తో ఉంటే మేము అందరం కూడా పూర్తి సహాయ సహకారాలతోటి త్వరలోనే ఉండే ఆర్యవైశ్య సంఘాన్ని కూడా నూతన వరవడిని సృష్టిస్తూ ఒక అత్యద్భుతమైన స్థితికి తీసుకెళ్తామని అమ్మ వాసవి కనికా పరమేశ్వరి కృషితో, అమ్మ వాసవి కనికా పరమేశ్వరి ఆశీస్సులతో మేమందరం కూడా నిండు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి కలకల్లాడుతూ ఉండాలి. మా వ్యాపారాలన్నీ బాగుండాలి, మేమందరం బాగుండాలని అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాం. జై వాసవి.